రైతు బంధు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. అంటే ఎన్నికలు లేనప్పుడు ఉండదు అన్నట్టు. అది ఎన్నికల బంద్ అయిపోయింది. వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 60,000 ఇచ్చినాము, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటారు. ఎవరు నమ్మాలి? మరి నిన్న ఎవరు నమ్ముతలేడని నేను చెప్పినప్పుడు పిట్టల్లాగా మొన్న కరీంనగర్లో, అంతకుముందు నిజామాబాద్లో, ఈ మధ్యలో వరంగల్లో ఎంతమంది చనిపోవాలి? బీఆర్ఎస్ పార్టీ పట్ల వాళ్ళకి ఎంత భయం ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతాం. ఒకడేమో బట్టలు తీసి కొడతా అంటాడు, ఇంకేమో నేను బట్టలు ఇప్పి చూసి పెడతా తెలంగాణ భవన్. ఏదైతే మొన్న జరిగిన క్యాబినెట్లో నిరుద్యోగులకు సంబంధించి త్వరలోనే 20,000 ఉద్యోగాలు, మరి వచ్చే మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇదే అంశంపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి ఉన్నారు. అన్న, కంగ్రాచులేషన్స్. నిరుద్యోగుల పోరాటం కొంచెం ఫలించినట్టు అవుపడుతుంది. మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలు అంటారు, మళ్ళీ 20,000 ఉద్యోగాలు అంటున్నారు. అంటే ఇది ఎన్నికల సీజన్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు గుర్తుకొస్తాయి, రైతు బంధు గుర్తుకొస్తుంది, యువ వికాసం గుర్తుకొస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు గుర్తుకొస్తాయి. అంటే సీజన్ ప్రకారం నడుచుకోవడం నాయకులకు అలవాటు అయిపోయింది. దాంట్లో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అయితే ఎన్నికలు ఎప్పుడుంటే అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం సర్వసాధారణం అయిపోయింది. మీరు చూడండి, ఇప్పుడు రైతు బంధు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. అంటే ఎన్నికలు లేనప్పుడు ఉండదు అన్నట్టు. అది ఎన్నికల బంద్ అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు మాట్లాడాను, దాని తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు మాట్లాడాను, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప వాళ్ళలో చిత్తశుద్ధి లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారమేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా విశ్వధామిరామ వినురవేమ అని ఆ రోజు వేమన గారు చెప్పిండ్రు. ఆ వేమన పద్యము రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ పాలనకు అతికినట్టు సరిపోతుంది. అంటే కేవలం ఎన్నికల స్టంట్ అనేది అంతా ప్రకటనలు వస్తాయినా? 100% ఎన్నికల స్టంటే. ఇంకా అంతకంటే దాంట్లో పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటి? వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 60,000 ఇచ్చినాము, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటారు. ఎవరు నమ్మాలి? ఆయనే చెప్తున్నాడు, నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, నేను చెప్పులు ఎత్తుకపోతా కావచ్చు అని ఢిల్లీలో అనుకుంటాను అని ఆయనే అంటున్నాడు. మరి నిన్న ఎవరు నమ్ముతలేడని నేను చెప్పినప్పుడు నమ్మకం కుదిరించడానికి ఇంకా 10 మాటలు ఎక్కువ మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటికే ఏంటంటే నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ ఎక్కుతున్నారు, ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, పబ్లిక్ మీటింగ్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో తన పరపతిని కాపాడుకోవాలంటే మళ్ళీ యువత గురించి మాట్లాడాలి, నిరుద్యోగుల గురించి మాట్లాడాలనేటువంటి ఆలోచనతోనే ఈ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా నీ మీద నమ్మకం ఉంటే ఈరోజు నిరుద్యోగులు, యువత పిట్టల్లాగా ఎందుకు రాలిపోతున్నారు? రోజుకొకరు మరణిస్తున్నారండి. కొన్ని వార్తలు బయటకు వస్తలేవు, కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. పిట్టల్లాగా మొన్న కరీంనగర్లో, అంతకుముందు నిజామాబాద్లో, ఈ మధ్యలో వరంగల్లో ఎంతమంది చనిపోవాలి? ఇప్పుడు మళ్ళీ ఇది ఒక ఆత్మహత్యల తెలంగాణగా మారుతున్నటువంటి ఈ నేపథ్యం నిజంగా కన్నీళ్లు తెప్పిస్తున్నది అందరికీ. మేము నిరుద్యోగులందరికీ కూడా మేము చేతులెత్తి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికి 2 ఏళ్ళు గడిచినాయి, ఇంకో 2 నెలలు అయితే మళ్ళీ మన పాలన వస్తుంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత సుమారుగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 1,60,000 ఉద్యోగాలు స్వయంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే నియామక పత్రాలు ఇస్తే, దాని తర్వాత ఒక 40,000 ఉద్యోగాలు ఆ రోజు కోడ్ వల్ల ఒక కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి నియామక పత్రాలు వచ్చాయి. అంటే సుమారుగా 2 లక్షల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి. అలానే అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ పక్షాన మేము కూడా కొట్లాడతాం, మీ గొంతే వినిపిస్తాం. కానీ ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పిలుపునిస్తున్నాము. ఎక్కడెక్కడైనా కోర్టు సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక్కడికే మా లీగల్ సెల్ వాళ్ళని పిలిపిస్తాము, వాళ్ళతో మీరు చర్చించవచ్చు, వాళ్ళతో కలిసి మీరు కేసులు వేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. అంటే పదే ముఖ్యమంత్రి చెప్తున్నాం, నిరుద్యోగులు కొందరు ట్రాప్లో పడుతున్నారు, నిరుద్యోగులు కొందరు రెచ్చగొడుతున్నారు కాబట్టి నిరుద్యోగులు ఎంత చేస్తున్నారని చెప్పేసి గతంలో మాట్లాడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. కావాలని అంటే మీరేమైనా రెచ్చగొడుతున్నారా నిరుద్యోగుల్ని? ఈరోజు ఎవరు రోడెక్కినా కూడా వాళ్ళ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల వాళ్ళకి ఎంత భయం ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీ విధానాల మీద మీకు నమ్మకం ఉంటే, మీ పథకాల మీద మీకు నమ్మకం ఉంటే మీ బీఆర్ఎస్ పార్టీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారని నేను అడుగుతున్నా. అచ్చా, నిజంగానే ఈరోజు నిరుద్యోగులు మా మాటే వింటున్నారు, రైతులు మా మాటే వింటున్నారు, మహిళలు మా మాటే వింటున్నారు, అందరు మా మాటే వింటున్నారంటే
అంటే మీ మీద నమ్మకం లేనట్టే కదా. మరి మీ మీద నమ్మకం లేనప్పుడు మీరు ఎందుకు ఇంకా కుర్చీ మీద కూర్చున్నారు? మీకు చేతగానప్పుడు, ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు మీరు ఆ కుర్చీ మీద కూర్చునేటువంటి అధికారం మీకు లేదు. దయచేసి మీరు దిగిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో అప్పుడప్పుడు కర్రు కాల్చి వాత పెడదామనేటువంటి దూరంలో ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నది. కాబట్టి మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఇంకేమీ స్కోప్ ఉండదు తెలంగాణ. హైడ్రా వస్తే దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది. మూసీ విషయంలో ప్రజలు కొట్లాడితే దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది. నిరుద్యోగులు కొట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఉంది. లగుచర్లో లంబాడి యువత కొట్లాడితే బీఆర్ఎస్ పార్టీ వెనుక ఉంది. ఇట్లా రాష్ట్రంలో ఎక్కడ ప్రజలు ఏ ఆపదతో ఉండి రోడ్డెక్కినా కూడా వాళ్ళ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పడం తప్ప నిజంగా వారి పట్ల ఒక చిత్తశుద్ధితో వ్యవహరించేటువంటి ఒక స్కోపు ఈరోజు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఏం చెప్తారు అసలు నిరుద్యోగులకు సంబంధించి ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? ఆ ప్రభుత్వం చెప్పినట్టు నిరుద్యోగులకు నమ్మలేని పరిస్థితి వాళ్ళు కూడా చెప్తున్నారు. అశోక్ నగర్లో మేము అసలు ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు అంటే ఏం చేస్తే మరి నిరుద్యోగులు నమ్ముతారు? అసలు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీని వాళ్ళు సచివాలయం మెట్లెక్కిస్తే వీళ్ళు మాత్రం నిరుద్యోగులను కోర్టు మెట్లెక్కిస్తున్నారు, ఉరితాళ్ళు అందిస్తున్నారు వాళ్ళకు. ఇది చాలా దురదృష్టకరం. మనము ఎట్టి పరిస్థితుల్లో డిమోరలైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు, డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు, డిమోటివేట్ కావాల్సినటువంటి అవసరం లేదు. మీకు భరోసాగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మనం కలిసి కొట్లాడదాం. పోరాటమే ఇంకా మార్గం, వేరే ఇంకా మార్గం లేదు. కాబట్టి పోరాటాన్ని మనం నమ్ముకుందాం. మనం తెలంగాణ అట్లే సాధించుకున్నాం, మన హక్కులను అట్లే సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ మీద అత్యధికంగా ఎవరికి అధికారం ఉందయ్యా అంటే రాష్ట్ర యువతకు అధికారం. ఎందుకంటే ఆ త్యాగాలు చేసింది యువత. 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు కేసీఆర్ గారు యావత్ తెలంగాణ ప్రజానికానికి ఉద్యమానికి నాయకత్వం వహిస్తే తెలంగాణ వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రం మీద సర్వ హక్కులు యువతకు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కలిసి కొట్లాడదాం. కలిసి మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడల్ వంచుదాం. మనకు ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చే దిశగా మనం ప్రయాణం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. పదే పదే కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఏదైతే నిరుద్యోగులు అసలు వాళ్ళు కొట్లాడేటోళ్ళు నిరుద్యోగులే కాదు, వాళ్ళ వెనకాల కొందరుండి నడిపిస్తున్నారు, కొన్ని అసాంఘిక శక్తులు నడిపిస్తున్నాయని చెప్పేసి కూడా మళ్ళీ త్వరలో ఉద్యోగాలు అని చెప్పేసి కూడా ప్రకటిస్తున్నారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? అంటే ఈరోజు ఎవరు కొట్లాడినా కూడా వాళ్ళు అసాంఘిక శక్తులు, వాళ్ళు ద్రోహులు అని ముద్రించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో ఈరోజు లక్షలాది మంది యువత ఈరోజు ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మీరు చూశారు, కొండా సురేఖ గారు శ్రీధర్ బాబు గారిని మా మనోనికి ఉద్యోగం కావాలి అంటే దాంట్లో ఏముంది, అది పెద్ద పని కాదు, నేను చేసిస్తా అని చెప్పిండు. అట్లనే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు దొంగలు ఊరు పంచుకున్నట్టు ఏమన్నా మొత్తం పంచుకుంటున్నారా అనేటువంటి అనుమానం కూడా ఒకరోజు ఉంది. గ్రూప్ 1 మీరు చూసిన లేదా? గ్రూప్ 1లో మొత్తం ఉద్యోగాలు ఏ రకంగా పంచుకున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఒకే సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ర్యాంకులు రావడం, లేకపోతే పక్కన వాళ్ళకు సేమ్ మార్కులు రావడం, ఇదంతా చూస్తే ఏదో గోల్మాల్ జరిగింది అని చెప్పి. తర్వాత డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో కూడా అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పేసి పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇటువంటి ఈ నేపథ్యంలో అసలు ఎవరికి కూడా నమ్మకం లేదు. మొత్తం ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద ఎవరికి నమ్మకం లేదు. చదువుకున్నోడికి ఎవరికి జాబ్ రాదు, అడ్డదారులు దొక్కినోడికే జాబ్ వస్తుంది అనేటువంటి ఈరోజు ఆలోచనలో యువత ఉన్నారు. తల్లిదండ్రులు కూడా నమ్మకం కోల్పోతూ ఉన్నారు. అంటే అటు ఊరు నుండి ఇక్కడ అశోక్ నగర్కి వచ్చి ఉన్న ఊరిని విడవలేక, ఇక్కడ ఉండలేక, మళ్ళీ పోలేక, దాని తర్వాత సమాజంలో అనేక మందితోని ఇబ్బందులు పడుతూ అవమానాలకు గురవుతూ అటు పొట్ట పెరిగి, జుట్టు ఊడి, వయసు పెరిగి, పెళ్ళిళ్ళు కాక ఒక నిరాశ నిస్పృహంలో ఇక్కడ ఆ ఇరుకిరుకు గదుల్లో కనీసము లైటు గాలి లేని అటువంటి ప్రాంతంలో ఈరోజు జీవిస్తూ మగ్గుతూ ఉన్నారు. ర్యాపిడో లేకపోతే స్విగ్గీ, జొమాటో ఇవి చేసుకోలేకపోతే ఈరోజు వాళ్ళ జీవితం లేదు. ఇటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దయచేసి రాజకీయాలు చేయకుండా వాళ్ళకు భరోసాగా నిలవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. మీరు రాజకీయాలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది, ఇప్పుడు పరిపాలన చేయండి. కనీసం నిరుద్యోగ భృతి ఏదైతే మీరు అనౌన్స్ చేశారో, ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు, కనీసం నిరుద్యోగ భృతి ఇచ్చినా దాంతో మేము ఏదో కనీసం ఆ స్టడీ హాల్లోకో లేకపోతే రూమ్ రెంట్లకు కట్టుకునే పరిస్థితి అని చెప్పేసి కూడా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎక్కడ నిరుద్యోగులు ఏ మీటింగ్ పెట్టినా కూడా నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేస్తా అన్నాడు. నిరుద్యోగ ప్రభుత్వం మాది అని అన్నాడు. అంటే అందరూ కూడా నమ్మిళ్ళు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే వాళ్ళు నిరుద్యోగుల సమస్యను పరిష్కారం చేసిండు.
ఏ నిరుద్యోగుల సమస్య? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యను పరిష్కారం చేసాం. వాళ్ళు ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, మంత్రుల లైన్లు, డిప్యూటీ సీఎం లైన్లు, ముఖ్యమంత్రి లైన్లు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యను మాత్రం వాళ్ళు పరిష్కారం చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ భృతి ఎవరికి చెందుతున్నది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు చెందుతున్నది. ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సంటేజ్ల పాలన అయిపోయింది. మేం కాదు ఈరోజు చెప్పేది, ఈరోజు ప్రజలే చెప్తున్నారు, మీడియా చెప్తున్నది, వార్తలు వస్తున్నాయి వాటి మీద. స్వయంగా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారి ఛాంబర్ దగ్గరికి వెళ్ళి మేము ఈ పర్సంటేజ్లు చెల్లించలేం మహాప్రభు అని చెప్పేసి కాంట్రాక్టర్లు వేడుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. కాబట్టి భృతి వాళ్ళకి చెందుతుంది, బాధలేమో వీళ్ళకు చెందుతున్నాయి నిరుద్యోగులకి. ఆ నిరుద్యోగ భృతి ఇచ్చేది కాదు, సచ్చేది కాదు. అదొకటేనా అండి? రాష్ట్రంలో మహాలక్ష్మి ఇస్తున్నారు మహిళలకు 2500, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అంటది. ఇట్లా లక్షల హామీలు ఇచ్చింది. మీరు ఏ ఒక్క హామీ అన్నా మీరు ఏమైనా నెరవేర్చిందా? మీరు ఇచ్చిన గ్యారంటీలకు వారంటీ లేదు, హామీలకు అడ్రస్ లేదు ఈరోజు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉంది. పోరాటం చేస్తే ఏమంటారు? మీ బట్టలు కూడా తీసి కొడతాం. ఒకడేమో బట్టలు తీసి కొడతా అంటాడు, ఇంకేమో నేను బట్టలు ఇప్పించి చూపెడతాను తెలంగాణ భవన్. ఈ బట్టలు ఇప్పించి చూపెట్టుడు, బట్టలు ఇప్పించి కొట్టుడు, ఈ ఫ్యాంటసీ ఏందో మాకైతే అర్థం కాదు. ఇదేం ఫ్యాంటసీ నాకు అర్థం కాదు. మళ్ళీ అన్నది ఎవరు? ఒక ఆయనేమో సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఇంకో ఆయన సాక్షాత్తు ఎంపీ. ఈ బట్టలు తీసే అలవాట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చినాయి మాకైతే అర్థం కావడం లేదు. అరే మీరు మార్పు అనే అధికారంలోకి వచ్చిండ్రు, ఏం మార్చిండు? ప్రజల జీవన స్థితిగతులు, ప్రజల తలరాతను మార్చిందా మీరు అని చెప్పి మేము ప్రశ్నిస్తే, మీరు మీరు హరితహారంని వనమహోత్సవంగా మార్చిండ్రు. తర్వాత మీరు డబుల్ బెడ్రూమ్లని ఇందిరమ్మ ఇండ్లుగా మార్చిండ్రు. దాని తర్వాత అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చిండ్రు. తెలంగాణ తల్లిని కాస్త మొత్తం కాంగ్రెస్ తల్లిగా మార్చిండ్రు. ఇదేం మార్పు అని మేము ప్రశ్నిస్తే, మీకు ఇందిరమ్మ విలువ తెలియదు, మిమ్మల్ని బట్టలు కూడా తీసి కొడితేనే మీకు ఇందిరమ్మ విలువ తెలుస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. సరే నువ్వు బట్టలు తీసి కొడదు మమ్మల్ని, కానీ మరి నీ బట్టలు ఎవడు కూడా తీసుకొట్టిండో అది చెప్పాలి. ఎందుకంటే నువ్వు గతంలో ఇందిరాగాంధీని తిట్టినావు, ఇప్పుడు పొగుడుతున్నావు. అంటే మధ్యలో ఎవడో నీ బట్టలు కూడా తీసి కొట్టినట్టే కదా. నీ బట్టలు కూడా తీసి నేను బరువాత నిలబెట్టి నీ ఈపు చింతపండు ఎవడో చేసినట్టే, ఈపు సాపు చేసినట్టే కదా. మరి ముఖ్యమంత్రి బట్టలు కూడా తీసేంత దమ్ము ఎవరికి ఉన్నదో తెలియాలి రాష్ట్ర ప్రజానీకానికి కూడా. ఆ ముఖ్యమంత్రిని కొట్టినోడు ఎవడో తెలియాలంటే తప్పకుండా ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేయాలి, తేల్చాలి. రేవంత్ రెడ్డి గారి బట్టలు కూడా తీసి బరివాత నిలబెట్టి ఈ పంత చింతపాణి చేసినోడు ఎవడో తెలపాల్సిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ప్రభుత్వం పునరాలోచించి నిరుద్యోగులకు సంబంధించి ఒక భరోసా కార్యక్రమం అయితే ఏర్పాటు చేయాలి. మంత్రులు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ నిరుద్యోగులు చాలామంది రోజు రోజుకు పిట్టల్లా రాలిపోతున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకు ఒక ధైర్యం కల్పించేలా ఆ ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే సరిపోదు. దానికి సంబంధించి కార్యాచరణ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు నిరుద్యోగుల పక్షానే కొట్లాడుతుందని చెప్పేసి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ తెలంగాణ భవన్ నుంచి.